కాబట్టి మనం ఏమైపోతున్నాం? ఒంటరిగా మిగిలిపోతా ఉన్నాం. నీ జీవితంలో అనేక సందర్భాల్లో నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు కానీ, నిన్ను ఆదరించేవాళ్ళు కానీ, నిన్ను ఓదార్చేవాళ్ళు కానీ, నిన్ను బలపరిచేవాళ్ళు కానీ, నీకు తోడ్పడేటువంటి వాళ్ళుగా కానీ, నీ కష్టమేంటో, నీ శ్రమ ఏంటో, నీ నిందేంటో, నీ అవమానం ఏంటో, నీ బాధ ఏంటో ఎవ్వరికీ పట్టదు. అలాంటి పరిస్థితిలో మనకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేయబడినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని మన యొక్క జీవితంలో మనం అభివృద్ధి చేసుకోవాలి. చూడండి, అపోస్తలులు మొట్టమొదట ఈ వాగ్దానాన్ని పొందినటువంటి వారు ఎవరు అంటే అపోస్తలులు. పరిశుద్ధమైనటువంటి లేఖన భాగం యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదువుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం నుండి, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన మీ వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయన చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్ములను అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. కాబట్టి ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన తన శిష్యులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ శిష్యులు వాళ్ళు కలవరపడుతున్నారు. అంటే ఈయన వెళ్ళిపోతాడు, ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఉండరో, ఈయనైతే ఆదరించేవాడుగా, ఈయనైతే ఆకలి తీర్చేవాడుగా, ఈయనైతే ప్రమాదాల్లో తప్పించేవాడుగా, ఈయనైతే దయ్యాలను వెళ్ళగొట్టేవాడుగా, ఈయనైతే మనకు సహాయకరంగా ఉన్నాడు. కానీ ఈయన వెళ్ళిపోతే మనం ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి వారికి ఎదురవుతుంది. కనుక ముందుగానే యేసుక్రీస్తు వారు వాళ్ళని హెచ్చరిస్తున్నారు, నేను మిమ్మలను అనాథలుగా వేడవను. కాబట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే, ఆయన ఎన్నడూ మనలను అనాథలుగా వేడవలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ శిష్యులతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈయన ఎవరు అంటే ఆయనే సహాయకుడు. దేవునికి స్తోత్రం. ఆయన సహాయకుడుగా అంటే నీకు సహాయము చేయడానికి వచ్చిన హెల్పర్, సహాయకుడు, నీకు సహాయకుడు. నీకెప్పుడు కూడా ఇప్పుడు ఒక అసిస్టెంట్ని పెట్టుకుంటారు, ఒక హెల్పర్ని పెట్టుకుంటారు. జాబ్లో ఉండేవాళ్ళు, గవర్నమెంటే వాళ్ళకి ఒక అసిస్టెంట్ హెల్పర్ని ఇస్తుంది. అట్లాగా దేవుడు ఇక్కడ మనకొక సహాయకుడుగానే ఉండునట్లుగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హెల్పర్ అయితే ఆ హెల్పర్కి జ్ఞానం ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, లేకపోవచ్చు, అసలు వాడు ఎట్లాంటివాడైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఇస్తుండేది ఎవరినంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి. కాబట్టి పవర్ఫుల్ అయినటువంటి ఒక సహాయకుడిని దేవుడు మనకిచ్చాడు. ఆయన జ్ఞానము, వివేకము, తెలివి, బలము, శక్తి కలిగినటువంటి గొప్ప వ్యక్తిని మనకు దేవుడు సహాయకుడుగా ఇస్తాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి, మనము అనాథ కాదు, మనము ఒంటరిగా లేము. మనకు దేవుడు ఒక సహాయకుడిని సిద్ధపరిచాడు. ఆ సహాయకుడు నీకోసమై ఈ లోకానికి వచ్చాడు. ఆ సహాయకుడిని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేస్తాడు? యోహాను సువార్త 14లోనే 26వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును నీకు బోధించి. ఆమేన్. కాబట్టి సమస్తము నీకు బోధించును. దేవునికి స్తోత్ర. ఇది చాలా ప్రాముఖ్యం. మనం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో మనకు తెలియదు. ఆ సలహా కోసం ఎదురు చూస్తాం. ఎవరు చెప్తారండి సలహా? ఎవరెవరో చెప్పే సలహాలు విని మన జీవితంలో ఎన్నోసార్లు మనం మోసపోయాం, ఏమార్చబడ్డాం, దెబ్బతిన్నాం.
కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే మన సలహాదారు లేకుండా ఉంటాడో అప్పుడు బాధపడతాం. అందుకని ఈయన మనకు అన్ని టీచ్ చేయడానికి, బోధించడానికి ఆయన మన కోసం వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన మనకు సహాయము చేయవాడుగా, మనకు బోధించేటువంటి వాడుగా, ఆయన మనలను బలపరిచేవాడుగా మనకు తోడుగా ఉన్నాడు. మరొక వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 26, 27 వచనాలు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన ఏమిస్తాడంట? ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనకు ఒక సహాయకుడుగా పరిశుద్ధాత్మ దేవుడు సత్యమును గూర్చిన సాక్ష్యం ఇచ్చేటువంటి వ్యక్తిగా మనకు దొరుకుతూ ఉన్నాడు. ఏ సాక్ష్యం అది? సత్యాన్ని గూర్చిన సాక్ష్యం, అసత్యం కాదు, సత్యం. కనుక ఆ సత్యమును గూర్చినటువంటి సాక్ష్యమును ఆయన మనకు అనుగ్రహించను. అలాగే యోహాను సువార్త 16, 13, 14 వచనాలు చదువుదాం, ఇక్కడ క్లియర్గా ఉంటుంది. అయితే ఆయన ఆత్మ వచ్చినప్పుడు మీకును మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును, బోధించి సంభవింపబోవు సంగతులన్నీ ఆమె. కాబట్టి ఆయన బోధించి సంభవింపబోవు సంగతులన్నీ మీకు తెలియచేయను. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానము చేయబడినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? నీకు ఆయన తోడ్పడే వ్యక్తిగా, సహాయకుడుగా నీ ఎదుట నిలబడుతున్నాడు. ఇప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం మన ముందుంది. ఇక్కడ వీళ్ళు పొందుకున్నారని చెప్పాలంక వాగ్దానము చేయబడింది. దేవునికి స్తోత్ర. వాగ్దానము చేయబడింది అంటే దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా ఒక సహాయకుణ్ణి, సత్య స్వరూపి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మగా మనతో ఉండునట్లు ఆయన మన కోసం వాగ్దానం చేయబడ్డాడు. కాబట్టి ఇవన్నీ మనం గుర్తించాలి. అంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఈ వాగ్దానం మన ఎదుట ఉన్నది. ఆ వాగ్దానాన్ని మన జీవితంలో మనం గుర్తించాలి. అది ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు గ్రహించడం ప్రారంభిస్తావో అప్పుడే నీ బ్రతుకులో ఏదైనా కూడా, ఏ కష్టమైనా, ఏ శ్రమైనా, ఏ ఇబ్బంది అయినా దేవుడు నీకు తోడుగా నిలబడి నిన్ను ఆదరించి, నిన్ను బలపరిచి, నిన్ను ప్రోత్సహించి నీకు సహాయకుడుగా ఉంటాడు. కాబట్టి యేసు ప్రభుని అంగీకరించి బాప్తిసం తీసుకున్న బిడ్డల జీవితాల్లో ఇవి జరుగుతాయి. ఇది యేసు ప్రభు ఆయన శిష్యులకు మాత్రం ఇచ్చిన వాగ్దానం. అయితే మనకివ్వలేదా? మనకు కూడా ఇదే ఇచ్చాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుండి చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైనటువంటి అంత్యదినమున యేసు నిలచి, ఎవడైనా దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసం ఉంచు వానిలో వాడెవడో లేఖనము చెప్పునట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇది విశ్వాసి జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు. అంటే నీ కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించేలాగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. అంటే నీ యొక్క కడుపులో నుండి జీవజలమే ఉత్పత్తి అయ్యే అవకాశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం చేయబడింది. ఎండాకాలం వచ్చేసింది, కడుపులో మంటే కనపడుతుంది, కానీ జీవజలం ఎక్కడ కనపడుతుందండి? కాబట్టి మనము పరిశుద్ధాత్మ మన గర్భంలో, మన కడుపులో నుండి
పుట్టించేటువంటి జీవ జలము అనేది ఇంకా బయటికి రాలా. గుర్తించాలి. దేవుడు మనకేమైతే సిద్ధపరిచాడో వాటిని గుర్తించేటువంటి అనుభవం మనకు రావాలి. యేసు ప్రభు శిష్యులు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు వారు ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవాన్ని వాళ్ళు పొందారని అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38, 39 వచనాల్లో మనకు చెప్పబడింది. చదువుదాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామాన బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. కాబట్టి పరిశుద్ధాత్మ అంటే అందరి కడుపులో నుండి ఇది జీవజాలం ఉత్పత్తి అవుతుందని కాదు. ఎవరైతే బాప్తిసం దేవుని యందు నమ్మకం ఉంచి బాప్తిసం తీసుకుంటారో వారి గర్భములో నుండి ఈ యొక్క జీవజాలాలు ఉద్భవిస్తాయి. కాబట్టి నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచావు, ఈరోజు రొట్టె ద్రాక్షరసాన్ని నువ్వు స్వీకరించావు. కాబట్టి ఇప్పుడు నీ లోపల నీ యొక్క గర్భములో నుండి నీ యొక్క కడుపులో నుండి జీవజలం ఉత్పత్తి అవ్వాలి. కాబట్టి మనము దేవుని యొక్క బిడ్డలుగా ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. తర్వాత 5వ అధ్యాయము 32వ వచనం అపోస్తుల కార్యం. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని. ఆమె దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారికి దేవుడు పరిశుద్ధాత్మను గట్టిగా చదవం ఒకసారి. దేవుడు తనకు విధేయులైన వారికి ఆమేన్ అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. కాబట్టి దేవునికి విధేయత చూపించడం బాప్తిస్మం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, ఆ విధేయత కలిగి, అందుకే కదా దేవుడంటే భయము, దేవుడంటే భక్తి కలిగినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు వాగ్దానాన్ని ఆయన చూపిస్తున్నాడు. ఆ వాగ్దానం ఏమిటి అంటే ఆదరణకర్త. ఎవరమ్మా? ఆదరణకర్త. ఆదరణకర్త నీ జీవితాన్ని దీవెనకరంగా మార్చేటువంటి వ్యక్తి. ఆయన వాగ్దానం చేయబడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో దాన్ని ఏం చేయాలి? ఆ వాగ్దానాన్ని పొందుకోవాలి. ఆ వాగ్దానాన్ని పొందుకోవాలి. కాబట్టి మనము ఈ వాగ్దానం కోసం కనిపెట్టేటువంటి జీవిత విధానం మనకు కావాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఆమేన్ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. కాబట్టి దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనము క్రీస్తులోనికి బాప్తిస్మము పొంది ఆ ముద్రను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనం ఎవరు? దేవుని బిడ్డలం. దేవునికి స్తోత్రం. ఆ దేవుని బిడ్డలు అనే స్థానంలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. 27వ వచనం చదివమ్మా. అలాగే 4వ అధ్యాయం 6వ వచనం గలతీ. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి ఆత్మను ఆమేన్ దేవునికి స్తోత్ర. ఇప్పుడు నాయనా తండ్రి తండ్రి అని నువ్వు పిలుస్తున్నావంటే ఇది దేవుని ఆత్మను నీ లోపలికి పంపినప్పుడు పుట్టేటువంటి పదం ఇది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువా, నా తండ్రి, నా ప్రభువా అని పిలవగలిగినటువంటి స్థితి దేవుడు తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుని వాగ్దానం, దేవుడు మన జీవితంలో జరిగించే క్రియ చాలా అద్భుతమైనటువంటిది. ఈ అద్భుతమైన ఆదరణకర్త
మన జీవితంలో వాగ్దానము చేసినప్పుడు మనం ఏమవుతాం? ముద్రించబడతాం. సారీ, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13-14 వచనాలు చదువుదాం. మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇప్పుడు మనకి కుమారత్వాన్ని ఇచ్చాడు, తర్వాత ముద్ర వేశాడంట. మనమంతా ముద్రించబడిన వారము. ముద్రించబడుట అంటే ఏంటో తెలుసా? ముద్రించబడుట అంటే దేవుడు తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ముద్రిస్తాడు. ముద్రించబడినటువంటి వ్యక్తులు అంటే ఇప్పుడు గవర్నమెంటు ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఆ ఆర్డర్ అంతా కూడా మొత్తం పేపర్ అంతా రెడీ చేసిన తర్వాత ముద్ర వేసి సంతకం చేస్తారు. అప్పుడు అది జీవో పాస్ అవుతుంది. అంటే ఆ ముద్ర ఉండాలి. ఆ ముద్ర దేని సూచనంటే ఇది గవర్నమెంట్కు సూచన. అంటే గవర్నమెంట్ యొక్క ముద్ర అక్కడ పడేలోపు ఆ పేపర్కి వాల్యూ వస్తుంది. ముద్ర లేకపోతే ఆ పేపర్కి వాల్యూ ఉండదు. ఇది గవర్నమెంట్ది కాదండి అనేస్తారు. కాబట్టి ఆ ముద్ర అనేది ఆ చిన్న వైట్ పేపర్ని గవర్నమెంట్దిగా గుర్తింపచేస్తుంది. ఇప్పుడు దేవుడు వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రిస్తున్నాడంట. ఇక్కడ వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడుట అంటే ఏమిటంటే ఇప్పుడు మన మీద వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ ముద్ర పడుతుంది. ఇప్పుడు వాగ్దానం చేయబడిన ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ముద్ర మన మీద పడింది. మన మీద పడినప్పుడు ఈ ముద్ర అనేది ఒక పేపర్ మీద పడినప్పుడు ఆ ముద్రలో ఉండే రూపము పేపర్లో ఏర్పడుతుంది. అలాగే దేవుని యొక్క ముద్ర మన మీద పడినప్పుడు దేవుని రూపము మనలో ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ ముద్ర మనకు కనపడదు, మనోళ్ళు కనపడదు, కానీ దయ్యాలకి, భూతాలకి, పరలోకానికి కనపడుతుంది. దేవునికి స్తోత్రం. అవును, ఇదిగో ఇతడు సర్వోన్నతులైన దేవుని కుమారుడు, ఈయన చెప్పినది వినుడి అని పౌలు గురించి ఓ దయ్యం సాక్ష్యం ఇస్తుంది. దానికి ఎట్లా తెలుసు అంటే పౌలు మీద పరిశుద్ధాత్మ ముద్ర ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి అది చెప్తుంది, అయ్యో ముద్ర కనపడింది, పరలోకం ముద్ర, అది దేవుని ముద్ర ఆయన మీద ఉంది. ఇతడు దేవుని కుమారుడయ్యా, ఈయన చెప్పేది వినయ్యా. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేస్తున్నాడంటే ఏంటంటే నిన్ను పరలోకపు వ్యక్తిగా ముద్రించాడు. దేవునికి స్తోత్రం. ఆ ముద్ర నీ మీద పడింది. ఆ ముద్ర అనేది నీ మీద ఉంది కనుక ఇప్పుడు నీవు దేవుని రూపంలోకి వచ్చావు. ఇప్పుడు నీ శరీరంలోకి క్రీస్తు శరీరము ప్రవేశించింది, నీ రక్తంలోనికి క్రీస్తు రక్తము ప్రవేశించింది, నీ రూపములోనికి దేవుని రూపము ముద్రించబడింది. ఇప్పుడు మనము పూర్తిగా దేవుని పోలికలోకి మార్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం దేవుని బిడ్డలం. కాబట్టి ప్రియమైన సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం వాగ్దానం చేయబడ్డాడంటే ఆ వాగ్దానం ఏం చేస్తుందంటే మనల్ని దేవుని పోలికలోకి మార్చుతుంది, దేవుని రూపంలోకి మారుస్తుంది, దేవుని చేత గుర్తింపు మనకు అనుగ్రహించబడుతుంది. దుష్టుడైన సాతాను మనం చూసిన వెంటనే గజగజ వణికిపోతాడు. అమ్మో, వీళ్ళు దేవునికి చెందినవాళ్ళు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఈరోజు నేను సగం మెసేజ్ చెప్పా, ఇంకా సగం మెసేజ్ మిగిలింది. వచ్చే వారంలో ఆ మెసేజ్ని పూర్తి చేస్తాం, ఎందుకంటే టైం అయిపోయింది. కాబట్టి వచ్చే వారంలో పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేయబడిన ఆదరణకర్తను ఎలా అనుగ్రహించాడు, వారు అనుగ్రహించబడినప్పుడు వాళ్ళు ఏం పొందుకున్నారు, ఆ తరువాత ఆ ఆదరణకర్త చేత ఎలా నడిపించబడ్డారు అన్నది నెక్స్ట్ వీక్లో మనం